ధనుస్సుని పూజిస్తాం, ధనుస్సుకి అభిషేకం చేస్తాం. బంగారపు ధనుస్సు నేనే చేయించా. బోడు ఆ బంగారం ఎక్కడొచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పడం. ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు, ఆ విషయం చెప్పడు ఇక్కడ. రామాలయంలో ధనుస్సు నేనే, ఎవడు చేయించమన్నా నేను? నువ్వేం చేయించక్కలా, రాముడు చెప్పిన రాజ్యంలో ఉన్నట్టుగా నీతిగా ఉండు. నువ్వు ధనుస్సులు చేయించక్కలా, గొట్టాలు చేయించక్కలా, గొడుగులు చేయించక్కలా. మనం వంకరగా సంపాదించి అడ్డగోలుగా 100 కోట్లు సంపాదించి బాగా నేర్చుకున్న విద్య ఏంటంటే ఈ మధ్యన గుళ్ళో కిరీటాలు చేయిస్తామండి, హనుమంతుడు తోక్కి తొడుగుతా ఉండి, ఎవడికి తోక్కి తొడక్కు, హనుమంతుడు తోక వదిలే. ఆ గొట్టం నేనే చేయించానని సిగ్గు లేదు చెప్పడు. ఆ బంగారం ఎలా వచ్చింది చెప్పు, ఆ బంగారం ఎలా వచ్చింది? ఎన్ని లాభాలు వేసుకుంటే వచ్చింది, ఎంత మోసం చేస్తే వచ్చింది? ఆ బంగారం గుళ్ళో పెడతావా? అది పాపం కాదు అది. అందుకే దేవుడు చాలా గొప్పవాడండి. వెంకటేశ్వర స్వామి సహా అందరూ కిరీటాలు పెడితే పెట్టించుకుంటారు. పెట్టిన వాడిని మాత్రం చెంచలగూడలోనే పెడతాడు దేవుడు ఖచ్చితంగా. ఎవరిని వదిలిపెట్టడండి. మనం అమాయకులం కావచ్చు అమ్మా, సైనికులు పోలీసులు కూడా అమాయకులు కావచ్చు. భగవంతుడు అమాయకుడు కాదు. గమనించి జాగ్రత్త. ఎవడికి పడే వాత వాడికి పడిపోతుంది. ఎన్ని కేజీల కిరీటం పెట్టినా పెట్టించుకుంటాడు. తోసేవాడిని తోసే చోటగా తోసేస్తాడు. ఇది కొట్టేస్తాడు, అది కొట్టేస్తాడు. ఇది గ్రహించకపోతే మన జీవితాల్లో ఎప్పటికీ మార్పులు రావండి. చాలామందికి నచ్చవని తెలుసుంటూ కూడా భగవంతుడు నాకు ఇంత ధైర్యాన్ని, ఇంత జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఈ యుగానికి ఇది అవసరం, అందుకే నాకు ఆ జ్ఞానం ఇచ్చాడు, నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు. నేను ఎక్కడ ప్రవచనం చెప్పినా ఒకే ధైర్యంతో రైలెక్కుతా. వీళ్ళు నన్ను మళ్ళీ పిలవరు అనుకుని రైలెక్కుతాను నేను. ఖచ్చితంగా నిర్ణయంతోనే మళ్ళీ నన్ను పిలవరు అనుకుని పెడతాను. కానీ ఆశ్చర్యం ఏంటంటే వచ్చిన చోటకే 3 నెలలు తిరగకుండా మళ్ళీ వస్తున్నాను నేను. అంటే వెనకాల అమ్మవారు చూసుకుంటుంది, వ్యవహారం అంతా అమ్మవారు చూసుకుంటుంది. నాకు అనవసరం, అది నా ధర్మం నేను చేస్తున్నాను. ఎవరికో నచ్చదేమో, వారెవరో తంతారేమో, కొట్టేస్తారేమో, కాల్చేస్తారేమో, ఈ బెంగేం లేదమ్మా. మహాత్మా గాంధీనే కాల్చేసుకున్న దేశం ఇది. ఎంతకంటే మనం ఏం గొప్పవాళ్ళం కాదు ఇక్కడ. పోయినా బెంగేం లేదు. కానీ నిజం చెప్పాం, నిష్కర్షగా మాట్లాడాం, సత్యం మాట్లాడాం. అప్పుడు నేను రాజమండ్రి నుంచి విమానం ఎక్కినా, గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కినా ధైర్యంగా ఎక్కుతా, చాలా హాయిగా ఎక్కుతా. నాకు నిద్ర పట్టని రోజు లేదు నా జీవితంలో. దానికి కారణం నా జ్ఞానం, నా ధైర్యం, నా నిజాయితీ అంటే లెక్క. నాకు నిద్ర పట్టని రోజు లేదు. రోజుకు హోటల్లో ఉంటాం, రోజుకు ఒకళ్ళు ఇంట్లో ఉంటాం, ఓ రోజు రైల్లో ఉంటాం, ఓ రోజు విమానాల్లో ఉంటాం. నాకు నిద్ర పట్టని రోజు లేదు. ఎందుకంటే నా మనసులో ఏమీ లేదు, అంత ఖాళీ. వేదిక దిగితే నమశివాయ, ఇంకేం ఉండదు ఇక్కడ. ఏం మాట్లాడాను, దీని పరిణామాలు మాట్లాడింది అమ్మవారు, నాకు సంబంధం లేదు. నేను కేవలం మౌత్ పీస్. నాకు ఈ మైక్ మౌత్ పీస్ అయితే అమ్మవారికి నేను మౌత్ పీస్. మాట్లాడింది ఆవిడ చూసుకుంటుంది. నేను మాట్లాడవలసిందే మాట్లాడుతున్నా.